వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఇప్పుడు మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఏంటా వార్ అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సినిమా హీరోలని దేవుళ్ళుగా చూస్తారు మన టాలీవుడ్లో. అలాంటి పెద్ద హీరోలు పుట్టినరోజులను మరి ఇంకే ఇతర కారణాలతోనో ప్రీ రిలీజులు చేస్తున్నారు ఈ మధ్య సినిమాలో. దానికి ఫ్యాన్స్ కూడా మేము మా హీరో వెనకాల ఉన్నామంటూ తెగ ఆడంబరం చేస్తూ చూస్తున్నారు. దీనితో ప్రొడ్యూసర్లకి పండగే. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా 'ఖుషి' అంటే బద్రీ బద్రీనాథ్ అంటూ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది. పవన్ ఆ సినిమాలో తనదైన పందాలో నటించి అందరినీ మెప్పించాడు. 'ఖుషి' సినిమా ఎవర్ గ్రీన్. ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ మూవీ ఏదంటే 'ఖుషి' అని చెప్తారు. అప్పట్లో పవన్ కళ్యాణ్కి సూపర్ డూపర్ హిట్ అది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ రిలీజ్ అయి ప్రీ రిలీజ్ ఏకంగా 10 రోజులకి 7.5 కోట్లను వసూలు చేసింది. అదే పందాలో ఇప్పుడు 'మురారి' సినిమాని రిలీజ్ చేశారు. అయితే 'మురారి' సినిమా కథ వేరు. అప్పట్లో 'మురారి' సినిమా పెద్దగా అందరికీ అర్థం కాలేదు. ఆ సినిమా సోగా అనిపించుకుంది. కానీ ఇప్పుడు ఆడుతుంది. ఎందుకంటే సినిమాని చూసి చూసి జనాలకి టీవీలో బాగా నచ్చింది. అందుకే ఇంత కలెక్షన్. ఏకంగా ఇన్నాళ్ళు సినిమాలు తీయాలంటే ఏదో జనాలు వచ్చేవారు, అది బాగుంటే చూసేవారు. కానీ ఇప్పుడు సంగతి అలా కాదు. డైరెక్టర్లు ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే అమ్మ బాబోయ్ అనుకుంటున్నారు. వాళ్ళు మొత్తం వాళ్ళ ఎఫర్ట్ ని మొత్తం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సినిమా ఏదోలా తీసేస్తే జనాలు ఏమంత పిచ్చోళ్ళు కాదు చూడడానికి. 'మురారి' సినిమాకి అప్పట్లో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఏదో సోగా ఆడింది. పర్వాలేదు అనిపించుకుంది అంతే. అది కలెక్షన్ల పరంగా అయితే అప్పట్లో ఖచ్చితంగా 100 రోజులు ఆడాల్సిందే. ఇంకా లక్షల్లోనే ఆదాయం. అప్పట్లో 'మురారి' సినిమా పెద్ద హిట్ ఏం కాదు. ఆ సినిమా అసలు జనాలకి అర్థం కాలేదు. ఏదో హీరోయిన్ అందంగా ఉంది, అక్కడక్కడ ఫ్యామిలీ డ్రామా పండింది అంతే. అయితే కానీ ఇప్పుడు ఆ సినిమాకి అంత గ్రాస్ ఎలా వచ్చింది? అయితే ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అది టీవీలోకి వచ్చాక కొంచెం బాగానే ఆడింది. ఎందుకంటే 'మురారి' సినిమా అందరికి ఇష్టమైంది. కానీ మహేష్ క్రేజ్తో ఇప్పుడు 2 రోజులకే 7.5 కోట్లను వసూలు చేసింది. జనాలు నాడి పట్టుకోలేక పాత ధోరణినే పట్టుకుని ఆ విధంగా సినిమాలు తీయడం, లేదా తీసిన సినిమాలను మళ్ళీ ప్రీ రిలీజులు చేసుకోవడం ఇప్పుడంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మూవీ 'మురారిని' ప్రీ రిలీజ్ చేసి కాసులు చేసుకున్నారు ప్రొడ్యూసర్స్. అంతేకాదు ఈ సినిమా ఏకంగా 2 రోజులకి 7.4 కోట్ల గ్రాస్ ని, 3 రోజులకి 8.5 కోట్ల గ్రాస్ ని కలెక్షన్స్ ని చేసి ఏకంగా ఇప్పుడు 'ఖుషి' రికార్డ్స్ ని దున్నేసింది. అంతేకాదు 'బాహుబలి' రికార్డ్స్ ని కూడా దున్నేసింది. అంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ బాబులకే బాబు మహేష్ బాబు, మరి ఆయనతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని అంటారు. ఆ సినిమా ఇంత బాగా అర్థమైన తర్వాత ఇప్పుడు మహేష్ మేనియా నడుస్తుంది కాబట్టి పుట్టినరోజు నాడు ధైర్యం చేసి 'మురారి' మూవీని మళ్ళీ ప్రీ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఎంత కలెక్షన్ రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. అందరికీ ఇష్టమైన 'ఖుషి', అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే మరీ ఇష్టం. ఆ ఇష్టంతోనన్నా సరే ప్రీ రిలీజ్ని అందరూ కూడా ఎంజాయ్ చేశారు. చక్కగా సినిమాను చూశారు. 'ఖుషి' సినిమా ప్రీ రిలీజ్ అయిన రోజు సందడి అస్సలు మామూలుగా లేదు. ఒకే హడావిడి చేశారు పవన్ ఫ్యాన్స్ అంతా. పవన్ అన్న అనుకుంటూ 'ఖుషి' సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే అప్పట్లో 10 రోజులకి 7.5 కోట్లు అంటే పెద్ద విషయమే. 'ఖుషి' సినిమా అలా రిలీజ్ అయ్యి 7.5 కోట్లను వసూలు చేయడం ఫ్యాన్స్కే కాదు అందరికీ కూడా సంతోషాన్నిచ్చింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే తర్వాత 'మురారి' మూవీని బర్త్డేకి రిలీజ్ చేయడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.